దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయం. ప్రాముఖ్యంగా చెప్పాలి, నూతన మాసం 5వ మాసంలోనికి వచ్చేసాం. గడిచిన 4 నెలలు దేవుడు అద్భుతంగా మనలను తన యొక్క కృపలో బలమైన తన రెక్కల చాటున దాచారు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నడిపింపు కదా. అందును బట్టి దేవునికి ఉన్నతమైన ఆయన నామమునకు మహిమా ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలతో నూతన మాసంలోనికి స్వాగతం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతపాటు పాలుభక్షులండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాటను జాగ్రత్తగా విని గ్రహించి వాక్యతనంలో పాలుభక్షులై దేవుని దీవెన పొందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము నేటి దిన ధ్యాన మాటగా చదువుతా ఉన్నాను. చివరి మాటను, మీరు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? మహోన్నతుడ, మీకు వందనాలు. అద్భుతమైన నీ కృపలో మరొక నూతన మాసంలోనికి నన్ను మమ్మల్ని నడిపించారు. 5వ మాసం మొదటి దినం వేకునే రీతికి నీ పాద సముఖము చేరడానికి విరిచిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు, వందనాలు. ఆయన గత 4 నెలలు నీ అమూల్యమైన కాపుదలలో నడిపించారు. ఈ నెలలో కూడా అటు నడిపిస్తారని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం బలపరుస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఈ ప్రియకుమారుడును మా రక్షకుడు క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామములో తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవనటువంటి మాట మనందరికీ చాలా సుపరిచితమైన మాట, అవునా కదా? ఎస్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే మనందరికీ ప్రప్రథమంగా గుర్తొచ్చే మాట ఏంటంటే ధన్యత కదా. ఏంటి ధన్యతలు అని అంటే చాలా విషయాలు చెప్పాడు ఆయన 10వ వచనం వరకు. చివరి మాట నేను చదివాను కదా, మీరు దేనికి అంటే ఇవన్నీ ఆత్మ విషయమై దీనత్వం కావాలి. తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఈ యొక్క ధన్య వచనాలని మనము మొట్టమొదటిసారి కనుక చదివినప్పుడు అవి మనకు చాలా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటాయి. అవి మనల్ని అంతగా తుళ్ళుపడే విధంగా చేయవు. అయితే అవి మనకు తెలియకుండానే మన మనస్సు పొరల్లోకి జారుకుంటాయి. అంత విలువైన మాటలు. పిల్లలు ఉదయకాల సమయం గమనించండి. మచ్చుకు ఆధ్యాత్మికత కలిగి ఉన్న వారికి ఇవి ఓదార్పునిచ్చేటువంటి ధర్మ సూత్రాలుగా కనిపిస్తాయి. అయితే నేటి ప్రాపంచిక జీవన విధానంలో క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఉరుకులు పరుగులతో జీవించే వారి విషయంలో ఇవి ఏమాత్రం కూడా ఇవ్వడనట్టుగా కనబడుతుంది. గమనించండి, మనము ఆలోచించి చూసినప్పుడు ధన్యత వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియాశీలక శక్తి అనేది మనకు కనబడతా ఉంటుంది. అనూహ్యమైనటువంటి ఈ శక్తి మన జీవితాల్లోకి పెళ్ళుపికి ఉచ్చుకుంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి పిల్లరా, ధన్యత వచనాలను మనకు జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు మనం తుళ్ళి పడతాం. గమనించాలి. ప్రారంభంలో చదివినప్పుడు చెప్పాను, మనకు తుళ్ళుపాటు అనేది కనపడదు, చాలా నిరాడంబరం కనిపిస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచనాల్ని మనకు జ్ఞాపకం చేస్తాడో అప్పుడు మనము తుళ్ళి పడతాం. దేవుని ఆత్మ జరిగించే తన కార్యాన్ని జరిగించేటువంటి విధానము ఇదే. ప్రతి మనుషులకు కూడా దేవుని ఆత్మ జరిగించే ప్రక్రియ ఇదే. అప్పుడు నిర్ణయం తీసుకోవటం అనేది మన వంతు, నీ వంతు, నా వంతు, సర్వమానవాళి వంతు. దేవుని స్తోత్రం చెప్పండి గారి. హల్లెలూయా. ప్రియుల, ధన్యత వచనాల్లోని ఆధ్యాత్మిక సందేశానికి విధేయత చూపించాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి మనదే. ఆ బాధ్యత మనకే వదిలేసాడు దేవుడు.
కొండ మీద ప్రసంగాన్ని అక్షరార్థరంగా ఆచరించడానికి మనము తిరిగి జన్మించాల్సిన అవసరం లేదు, లేదా తిరిగి పుట్టాల్సిన అవసరము లేదు. ఎందుకంటే చిన్నపిల్లల సహితం, నేను ప్రారంభం అదే చెప్పాను, చిన్నపిల్లల సహితము ఈ ధన్యత వచనాలని కంఠతంగా చెప్పగలరు. ఏమండి? అయితే కొండ మీద ప్రసంగములో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని ఆత్మ మనకు బోధించినప్పుడు మాత్రమే మనం వాటిని తెలుసుకోగలుగుతాం. పిల్లల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు చాలా మందికి అసౌకర్యంగా కనిపించవచ్చు, మంచిగా కనబడకపోవచ్చు. ఎందుకంటే మనలో ఉండేటువంటి సహజ జ్ఞానానికి, జిజ్ఞాసుకు ఇవి ఏమాత్రం కూడా అందవు. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరాత్మకు బోధిస్తూ ఉంటుండగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశాల ప్రకారం నడుస్తున్నప్పుడు మాత్రమే మనం క్రమక్రమంగా కొండ మీద ప్రసంగాన్ని అర్థం చేసుకోగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పిన గారి హల్లెలూయా. పిల్లల కొండ మీద ప్రసంగము ఒక నియమావళి కాదండి. మరి ఏంటినంటే పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగే మన జీవితానికి ఒక సమగ్ర రూపమే ఈ కొండ మీద పర్వత ప్రసంగం. కాబట్టి ఈరోజు దేవుడు మీరు ధన్యులు అన్నాడు. అయితే మనం ప్రశ్నించుకోవాల్సిన విధానం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా నేను ధన్యుడనేనా, నేను ధన్యురాలనేనా, ఈ ధన్యతలన్నీ నా జీవితానికి వర్తిస్తాయా? ఇలాంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఏ ధన్యత వచనాలైతే ప్రారంభంలో నిన్ను తుళ్ళిపడేలాగా చేయలేదో, పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి నీకు జ్ఞాపకం చేసిన తుళ్ళిపడతావు. అప్పుడు ఇందులో ఉన్న సారం ఏంటని నువ్వు గ్రహించుకున్నావు. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, ఈ నూతన మాసంలో మనం అందరం కూడా ప్రశ్నించుకుందాం, నేను ధన్యుడినేనా? ధన్యత వర్షంలో దేవుడు నన్ను ఉంచాడా? ఉంచితే నేను ఎంత గొప్పవాడిని, ఎంత ధన్యుడిని కదా. కాబట్టి అట్టి స్థితిలో పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు నడుద్దాం. దేవుడి మాటలు మనకు దీవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిందండి, వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయం, అద్భుతంగా నూతన మాసంలో ప్రారంభ దినం, ఎన్నో శ్రేష్టమైన మాటలు అనుదినం మేము చదువుతున్న మాటలే అయినా నా తండ్రి వాటిలో ఉన్న లోతైన మర్మము విలువైనది. వాటిని గ్రహించగల శక్తిని, జ్ఞానాన్ని దినదినం మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం కూడా మాటలు నాయన మేము విన్న ప్రతి మాట మా హృదయంలోనికి ఆహ్వానించి హృదయానుసారంగా జీవించే కృపద ఇచ్చేది, ఆత్మ నియమమును అనుసరించి వాక్య వెలుగులో నడిచే ధన్యత ఇచ్చేది. ఘనత మహిమ మీరు పొందని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.